హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్విక వ్లాగ్స్. ఈ చల్లటి సాయంత్రపు వేళలో వేడి వేడి చేపల పులుసు వండుకుంటూ మీ ముందుకు వచ్చేస్తున్నాం. వేడి వేడి చేపల పులుసు అన్నం వేసి కలిపి తింటే ఎట్టుంది? పాపం తలకాయ ముసుకుపోయింది. ఇది ఈ చల్లని సాయంత్రపు వేళలో చేపల పులుసుతో మీ ముందుకు వచ్చేస్తుంది అశ్విక వ్లాగ్స్. మనదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మనదే వాయిస్ ఓవరు, మనదే కూర, మనదే పొయ్య. చేప మాత్రం మాది. సారీ, చేప కూడా మాది. అయిపోవచ్చింది, తినేద్దాం. ఈ తలకాయ ఎవరిది అద్విక? కాదు, చేపది. వేడి వేడి అన్నం ఇంకా అవ్వలేదు, అది అవుతూ ఉంది. కట్టిసామా? పొయ్యి కట్టిసాం. సో ఈవిడ పేట వేసుకొని ఇట్లా చూస్తుంది అనమాట. ఈ తలకాయ కూర చేపది, తలకాయ చేపది, మనది కాదు. నేను తినేది అది. కొంచెం పులుపు తగ్గినట్టు అనిపించింది. సో మనం మామిడికాయ ముక్కలు వేసుకున్నాం. సో ఇలా మామిడికాయ తురుము కూడా వేసుకుంటే పులుపు బాగా వస్తుంది అన్నమాట. బై ద వే, ఇది చింతపండు లేకుండా మేము ఇట్లానే చేసుకుంటాము. మాకు రుచితో సంబంధం లేదు, టేస్ట్ చేపల కూర ఉంటే చాలు. పులుపు ఎలా అయినా తెచ్చుకోవచ్చు. కావాలంటే చింతకాయలు వేసుకోండి, బట్ మేము వేసుకోం. నాకేమేమి ఇష్టమో చేప ఇంకా చికెన్ అవి ఇష్టమో చెప్పు. ఎందుకు వాళ్ళు చేసి పంపిస్తారు? కాదు, చెప్పు మరి. ప్లీజ్ చెప్పు. ఏం చేయనా నేనే చేయాలి నీకు. ప్లీజ్ చెప్పు. ఇప్పుడు మనము ఈ గరిటె పెట్టుకొని కిలికేయకుండా ఇలాగా అనుకోవాలన్నమాట, ముక్కలకి మంచిగా పట్టేటట్టు. ఓకే, ఇందులో మొక్కేదో మామిడికాయ మొక్కేదో తెలుసుకునేలాంటే గట్టి పెట్టకూడదు. అది మెయిన్లీ ఈ స్ప్రెడ్ అంతే. ఓకే, ఇది జస్ట్ ఇగో దీని కన్నులోకి, దీనిలోకి. అమ్మా ఎందుకు చెప్తున్నామ్మా? ఇగో చూడండి, ఈ పులుసు కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలట. నాకు ఇష్టం. ఇంకొంచెం వాటర్ పడతాయి, బట్ నేను కొంచెం మాకు బాగా కావాలని. ఓకే, ఎక్కువ కలుపుకోండి, జస్ట్ కలపకుండా కలపాలి. ఓకే, చివరిలో ఈ పచ్చిగడ్డ కొత్తిమీర వేసుకోవాలన్నమాట. కొత్తిమీర వేసుకున్నాక కలుపుకండి, అలానే ఉంచండి. కలిపితే మళ్ళీ కొత్తిమీర అంతా లోపలికి వెళ్ళిపోతాయి. ముక్కతో పాటు తీసుకుని వేసుకోవాలా. ఓకే, ఎట్లుంది? వేడి వేడి పొగలు వస్తూ, ఆ పొగలు కూడా రావట్లేదు చలికి పైకి. అయిపోయింది. ఇప్పుడు మంచిగా స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఉప్పులు కారాలు చూసుకుందాము. మ్యాక్సిమం సరిపోయినాయి అనుకుంటున్నా. యా, ఇట్స్ టూ గుడ్ రే, టూ గుడ్. అదిరిపోయింది అంతే. కట్టేస్తున్నాను పొయ్యా. బాయ్. మర్చిపోయాను, మీకు రెసిపీ కావాలా? నా స్టైల్ చేపలు కూడా తినాలనుకుంటే కామెంట్ చేయండి. మళ్ళీ చేపలు తెచ్చుకొని మంచిగా ఫుల్ వీడియో తీస్తాను. ఇప్పుడు అందరు బిజీగా ఉన్నారు, ఫోన్ పట్టుకునేంత ఖాళీ కూడా ఎవరికి లేదనమాట వీళ్ళకి. సో మనమే అంతా కుకింగ్ ఎవ్రీథింగ్. కావాలంటే కామెంట్ చేయండి. విత్ మామిడికాయ, హౌ ఫిష్ పుల్స్, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఓకే, బాయ్. ఇక తలకాయ ఇప్పుడు దొబ్బిసిందే, ఇయ్యే తగ్గించుకుంటే బాగుంటుంది, మంచిది. ఇగో తలకాయ దానికి, ముక్క నీకు, నాకు. ఎలాగుంది ముక్కు? ఎంత ఎలాగుందో చెప్పు. ఓవర్ యాక్షన్ చేయని చెప్పు. మాస్టర్ ఫస్ట్ టైం ఏంటి? ఫస్ట్ టైం ఇది ఎన్నోసారి ఓవర్ యాక్షన్ చేస్తా. మనసు పెట్టి చేశాను ప్రేమతో. ఈ కూర ఎలా పడితే అలా తినకూడదు.
ఈ మామిడికాయ ముక్క ఉందా దీన్ని, ఈ బెండకాయ ముక్క ఉందా దీన్ని, ఈ ముక్క ఉందా నాకు ఈ ముక్క ఇష్టం, దీన్ని ఇలా తీసుకుని ఇలా కలుపుకుని పక్క పెట్టేసుకుని తినాలి. కాదు కలుపుకుని తినాలి. సరే ఏంటిది? నేను తింటా ఉంటాను. బాయ్.